హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ కడిగే జాబ్ ఉంది. చెయ్యి 100 బాత్రూమ్లు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఎమ్మెల్యే ద్వారా తీసుకున్నాను. నువ్వు కడిగితే శుభ్రంగా పని అయిపోయింది. నెలకు 15,000 పడతాయి అని వెళ్తే బాబాయ్ చాలా సీరియస్ అయ్యాడు. పొలంలో ఉన్నాడు. సూపర్ ఫన్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. అలాగే సన్నీ ఫ్రాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తాగి డ్రైవింగ్ చేయొద్దు. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయబాకండి ఫ్రెండ్స్. ఓకే, సన్నీ ఫ్రాంక్స్ బాత్రూమ్ బ్రేక్ చూడండి ఫ్రెండ్స్. బాబాయ్ పొలంలో పీక్కుంటున్నాడు ఏందో మరి, కాబట్టి పీక్కుంటున్నాడు కాబట్టి వెళ్ళి బాత్రూమ్ కడుగుతావా, మనకి కాంట్రాక్ట్ వచ్చింది 12 మందిలో నువ్వు కూడా ఒకడు సెలెక్ట్ అయ్యావని వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓ పనికి మాలినాడు. దేనికి దేనికి అంటున్నా? ఏంది ఏందో చెప్పు. నువ్వు కూడా సరిగ్గా మాట్లాడు. ఏం రేలు కొడతావేంది నువ్వు? ఏదో ఎండలో పని చేసుకున్నావు కదా, ఎదవే నీచి కమ్మిన కూర్చోగోడు అని చెప్పి నేను ఏదో ఒక కాంట్రాక్ట్ వచ్చింది అది మాట్లాడదామని వచ్చాను. నీతో ఎండలో పని చేసుకున్నావు కదా, ఎదవే నీచి కమ్మిన కూర్చోగోడు అని చెప్పి నేను ఏదో ఒక కాంట్రాక్ట్ వచ్చింది అది మాట్లాడదామని వచ్చాను. నీతో ఎందుకు బయటికి దేనికి? ఎవరు నాదా నీకు తెలియదు? నీకా కలర్ ఉంటే కూడా మింగేది ఏంద్రా? ఏంది విషయం చెబుతాను. నీతో పని ఉండి వచ్చా. పని కొత్త ముసుకుపో కలకే రోడ్డు మీదకి వెళ్దారా. హలో పాపారావు మామ గారు, ఒక విషయం నీతో మాట్లాడదాం. టైం వచ్చింది, కలుపు మొక్కలు ఎరాలి. ఓకే కాదంటలా, నీతో చిన్న మాట ఉంది. మాట్లాడతావా? మాట్లాడవా లేకపోతే మెడకేసి ఒకటి బీకి మాట్లాడినా? మాట్లాడవా లేకపోతే మెడకేసి ఒకటి బీకి మాట్లాడినా? పీక్కునే జాబులు కాకుండా నీకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. నాకు ఏంటది? ఒకటే సెంటర్ లో మంచి కాంట్రాక్ట్ వచ్చింది. మంచి కాంట్రాక్ట్ వచ్చింది, చేస్తావా? ఏదైనా మంచి పని చేస్తాం. అయితే ఏం జరిగిందంటే, పెద్ద ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే బతిలాడితే, సరే ఒక కాంట్రాక్ట్ ఉంది తీసుకయ్యా, బాత్రూమ్ కడిగే కాంట్రాక్ట్ అని వచ్చింది ఒకటి. అయితే నెలకు వచ్చి 15,000 ఇస్తారు. 12 మంది కావాలి. 12 మందిలో నీ పేరు కూడా రాపిచ్చా. మరి కడగతావా కడగ బాత్రూములు? బాత్రూములు ఏం కడతా మరి? ఏడకు పోయేది బాత్రూలు కడుగుతామే. నువ్వు నీ బాత్రూమ్ కడుకునే మొహము నీది ఎంత బిల్డప్ పట్ట. ఇప్పుడు కడగతావు కడవా? అవును కడుగు. ఏమైంది? ఊర్లో జనాలు అందరూ అక్కడికి వెళ్తారు. అలా వెళ్ళి ఊరగా వెళ్ళలేదు చేయబెట్టి కూడా ఎట్టు రుద్ది శుభ్రంగా చేసిరా. ఇంకా శాతం ఎక్కువ ఇస్తారు వీడియో తీసి. చేయబెట్టి రుద్ది కొంచెం వాసన కూడా చూసిరా. చేయబెట్టి రుద్ది కొంచెం వాసన కూడా చూసిరా. నేను మాట్లాడేది ఉర్దూవో తమిళో కన్నడ. నీకు మర్యాద చదువుతున్నా. వచ్చి బాత్రూమ్ కలిగి నీ పేరు రాపించా. ఏ పాపారావు పిచ్చోడా ఎట్రా? చెప్పేది ఏం చెబుతా? బాత్రూమ్ వచ్చాడు కాంట్రాక్ట్ తెచ్చాను. తీసుకోబో. నువ్వు చెయ్యి.
రాపించింది ఆ? ఏ పని ఏయ్, ఎక్కడికి వెళ్ళను ఏయ్. ఆ, ఏందిరా ఎక్కువ చేస్తున్నా ఏం చెప్పు ఏం పోతున్నాడు ఏందిరా ఆ? ఏం పోతున్నాడు ఎవడు కడతారు ఏం కడిగి నువ్వు కడక్క మీ నాన్న కడతాడు ఏంటి ఆ? ఏయ్, మొహాన్ని పెట్టుకో ఏ ఆడమోహోడా గాలి మాటలు గాలి మాటలు చెప్పొద్దు అయిపో నెల 15,000 కదా ఇంకో 250 కూడా కలిపి పిచ్చేస్తా నీకు వాళ్ళందరికి లీటర్ పెడతాను నువ్వు మర్యాద మాట్లాడి పిచ్చోడా ఎర్రి పప్ప అసలు మొహం చూడు పుడితొట్టి మొహం ఉండట్టుంది మర్యాద మాట్లాడి పిచ్చోడా ఎర్రి పప్ప అసలు మొహం చూడు పుడితొట్టి మొహం ఉండట్టుంది ఆ? ఆ, ఎవరు నువ్వు అడుగు నువ్వా నువ్వా నువ్వు వచ్చి నువ్వు పంది మొహం ఓడు దరిద్ర మొహం కొంచెం మొహం ఇది ఆ, ఆడవాళ్ళు కనుక ఏయ్, ఆ, ఏం కొడుతా పొడుస్తా నువ్వు బాత్రూమ్ నువ్వు చాండా అసలు నాతో నీకు వాదు నేను అంత అదృష్టం ఎవరికన్నా వచ్చిద్దా నువ్వు కొనుక్కోపో నువ్వు అడుగు నాకేం అవసరం నీ పేరు రాపించింది నేను పని చేసుకుంటున్నా ఉల్లిపొట్ల పాపారావు పేరు రాశారు నీది అది ఏం పట్ల ఉల్లిపొట్ల ఉల్లి పట్ల పాపారావు ఆ, అది చెప్పమవుతుంది నువ్వే ఏయ్! ఏయ్! ఎట్రా నువ్వు ఎట్రా ఇప్పుడు పేరు రాపించావు రాపించినాక వ్యాపారం మామయ్య గారు అని రాపించా చంపేస్తారా నేను ఎందుకు కొత్త బస్సు మాటలు మారుతా దేనికి ఎరుపులా కనబడతాను ఎర్రపోకివేగా ఎర్రపులా కనబడతాడు ఎర్రనా కొడుకు లేనిపోయి బాబు ఆగవా దెంగుతా మొహాన్ని పెట్టి ఏది పని చేస్తా ఆ? పని చేస్తున్నా చేను టైం వస్తాయి కదా మరి ఇదే పని ఆడు చేయి పాత్రలు కడిగండి నాకేం అవసరం రా నాకేం అవసరం మరి నీకేం అవసరం ఏంది? రోడ్ల మీద కొత్త లామాడ సుల్లిగా ఆ. నువ్వు వేసుకుపో ఎవరు బొచ్చుగా నువ్వు చేసుకో నువ్వు- అతనికి ఆ? నీతో ఏంటంటే పారం పోకలాగా తిరుగుతున్నావు పొలాలను పడి అందుకని బాత్రూలు కడిగే జాబ్ ఇచ్చాను చెయ్యి జాబు ఆ, నేను ఫారం వాళ్ళు తెస్తున్నా అని బయట టాకు అంతా కొంచెం డౌట్ మీరు చాలా మంది చూసాం కానీ నువ్వు దాన్ని ఏముంది అంతావు చిన్న భాష కూడా చెప్పు నువ్వు నువ్వు ఏయ్ ఏయ్ రావా ఉసురు మొహం కూడా పంది కనుక వాంతి కక్కుంటుండిద్ది అట్లున్న మొహం ఏయ్ ఏంది రాయబెట్టి అయ్యా ఎడగొట్టు అయ్యా ఎడగొట్టయ్యా ఆడ మొహం మట్టకుడు మట్టకుడు ఏయ్ బాతులు కడగతావు కడగవా కడగతావు కడగవా ఎందుకు కడగవు నాకేం పని దేనికి కడగవు నాకేం పని రా దేనికి కడగవు నాకేం అవసరం అవసరం ఉంది అబ్బా నీ పేరు రాపిచ్చా నువ్వు కడగతావని 15 మందిలో ఒకటిలాగా పేరు రాపిచ్చా మరి కొత్త ముస్లిం ఎల్లో కొడతారు ఇప్పుడు అబ్బాయి నువ్వు కడగపోతే పోలీసులు వచ్చి లాక్కెళ్ళైనా కడిగిస్తారు నీ చేత అదేంటి ఆ? వాళ్ళకేం పని వాళ్ళే మరి మేనేజ్మెంట్ తీసుకుంది పోలీసు వాళ్ళు చెప్తేనే ఏం అడిగేది ఏంది ఆ. నువ్వు కాంత ఏయ్ వెళ్ళను దేనికి వెళ్ళేది నిన్ను తీసుకుని వెళ్ళాలి వస్తారు మెంటల్ హాస్పిటల్ బాత్రూమ్ కాడికి వెళ్తా 1 నుంచి 100 బాత్రూమ్లు ఇయ్యే చీరాల బాపట్ల మొత్తంలో తర్వాత ఇంకోటి 100 మర్యాద చెప్తున్నా నీకు మర్యాద చదువుతున్నా కడతా కడవా బాతులు కడతా బాతులు కడిగే ఫేసేగా అంత భయపడతావు ఎందుకు ఆ మొహమే బాతులు కడిగే ఫేసు నువ్వు ఒక దరిద్ర మొహం ఊడివి నీ అసలు నీ మొహం అర్థంలో చూసుకున్నప్పుడు వాంతి వచ్చింది బాతులు కడగతానికేమి నువ్వు అదే పని చెయ్యి నువ్వు లేచిరా రా నేనా నేను నీ మొగుణ్ణి ఏంది ఏంది ఏమన్నాను ఎవరు అన్నావు ఎవడు మగుడు ఏంటి అరే ఎవరు అన్నప్పుడు మొగుడు కడగవా నా సుల్లు కడిగేదా ఊరుకో
కడగతా కడగవా కొత్తబో మనలో మన మాట వాడు చెప్పను నీకు మళ్ళా మాకేంద్రా ఆ? వాస్తవంగా ఈ ప్రపంచం మొత్తం పోటీ పెడితే బాతులు గడికి ఫేసిన ఇది అదే అంత చండాల మొహం బాతులు కడగొచ్చు నువ్వు బాత్రూమ్లే కాదు పందుల బాత్రూములు కుక్కల బాత్రూములు కోళ్ళ బాత్రూములు అన్ని అవి కూడా శుభ్రంగా చేయొచ్చు నువ్వు పందులకి కుక్కలకి ఆ. ఇంటికి పోతున్నాడు ఉంటాయి యాడ పెట్టారు పోతున్నాడు ఆ? ఎందుకు లేవు లంజి మూడు పెట్టాడా అంకమరావు దగ్గర కూడా ఉన్నాయి ఎవడు కొంచెం చెప్పాక నీ మొగుండని మరి ఎవరు నువ్వు అంటే పోతు మాకు పుడి నీదే వెళ్ళిపోయి నీది పందికొక్క మొహం వెళ్ళిపోతే మాకు ఏడకు పోయేది సిల్లిగా ఎవడు రా నువ్వు నాకు పొచ్చుగా సేమ్ టు యూ యాదవ మొహం యాదవ బాత్రూమ్ కడగమని చెప్తే బాత్రూమ్ కడగమంటావు అబ్బాయి ఎన్ని క్లారిటీగా వద్దా అబ్బాయి నీకు 2 రోజులు చదువు ఏం బాను కడతా గడవా కడతా గడవా ఏయ్ నువ్వు కడగతా గడవా కడగతా గడవా నేను అవతల అడిగేది ఎందుకు చేయు ఆల్రెడీ చేస్తున్నావు మంగమ్మ బాత్రూమ్ కడతావు వెళ్ళి అందరికి అడుగుతున్నావు ఆల్రెడీ 5-6 గడిగావు అపార్ట్మెంట్ లో కూడా కడుగుతున్నావు అనగా చీరాల కాంప్లెక్స్ లో కూడా కడుగుతున్నాడు బాత్రూమ్ చీరాల కాంప్లెక్స్ లో కూడా కడుగుతున్నాడు బాత్రూమ్ ఓ ఎవరు చెప్పొద్దు అన్నావు కదా అయ్యే అట్ట శుభ్రంగా కడుగుతున్నా చెప్పొద్దు అన్నావు కదా అయ్యే అట్ట శుభ్రంగా కడుగుతున్నందుకు నీకు కాంట్రాక్ట్ వచ్చింది అది బాత్రూమ్ కడిగే కాంట్రాక్ట్ ఏమి చేయలేవు చేయలేవు ఇడికి చెప్పు ఇడికి చెప్పు ఇడికి ఎదవా నీచుకమైన కుత్తే చేతుల మొహమాడా తప్పేల మొహంలో కనుక కోడిగుట్టు మొహమాడా నీ మొహం అమ్మ
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బావ దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ కడిగే జాబ్ ఉంది. చెయ్యి 100 బాత్రూమ్లు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఎమ్మెల్యే ద్వారా తీసుకున్నాను. నువ్వు కడిగితే శుభ్రంగా పని అయిపోద్ది, నెలకు 15,000 పడతాయి అని వెళ్తే బాబాయ్ చాలా సీరియస్ అయ్యాడు. పొలంలో ఉన్నాడు. సూపర్ ఫన్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. అలాగే సన్నీ ఫ్రాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తాగి డ్రైవింగ్ చేయొద్దు. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయబాకండి ఫ్రెండ్స్. ఓకే, సన్నీ ఫ్రాంక్స్.